హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఈరోజు నేను కాళహస్తి దగ్గర ఉన్న వేరుశనగ తోటలోకి వచ్చానండి. వీళ్ళందరూ ఇక్కడ భోంచేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక్కసారి హాయ్. చూసారా ఎంత హ్యాపీగా వాళ్ళు చెట్టు కింద కూర్చొని సద్దన్నాలు తింటున్నారు. వాళ్ళు చేసే కష్టాన్ని ఒక 10 నిమిషాలు మర్చిపోయి హ్యాపీగా ఉన్నారండి. చాలా సంతోషం కదా. చూడండి ఎంత బాగా అందరూ ఒకే చెట్టు కింద కూర్చున్నారు. అలాగే ఇతను రైతు, ఆ పొలం రైతు. చూడండి అతని మాటలు. అతను ఏంటంటే, మేము ఈసారి పంట సరిగా లేదమ్మా, మాకు చేతికి ఆ పంట బాగా రాలేదు, పెట్టిన డబ్బులు మాకు వచ్చేలాగా లేవు, కనీసం మా పెట్టుబడి కూడా రావట్లేదు, మాకు ఈసారి కాయలు బాగా ఊరలేదమ్మా, అన్ని చిన్న కాయలుగానే ఉన్నాయి, పెద్ద కాయలే రాలేదు, ఒక చెట్టు పెరిగితే కనీసం దానిలో 4 కాయలు పెద్దవి ఉన్నాయి, కొరవన్నీ పిందలే ఉన్నాయి, ఈసారి చాలా నష్టం వచ్చిందమ్మా, మేము పెట్టిన డబ్బులు కనీసం కూలీలకి కూడా మాకు వచ్చేలా, కూలీకి పెట్టిన డబ్బులు కూడా మాకు వచ్చేలేవని చెప్పి అతను బాధపడుతున్నాడు. చాలా బాధ కదండి. అందుకే కదా రైతులు మందులు దాచి చచ్చిపోతున్నారంటే, ఇంకా చచ్చిపోక ఏం చేస్తారండి ఇలాంటి బాధలు పడతా. అందుకని రైతులందరికీ మంచి జరగాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ బాధ అంతింత కాదండి, మాటల్లో చెప్పలేను. అతను ఎంత బాధపడ్డాడో చూడండి. వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇదిగో ఈ అబ్బాయి కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అండి. హాయ్. చాలా బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగా మాట్లాడి, చాలా అభిమానంగా మాట్లాడారు. అలాగే ఈ అబ్బాయి కూడా గిరిబాబు, ఈ అబ్బాయి పేరు. ఈ అబ్బాయి కూడా ఆంటీ మా వీడియో యూట్యూబ్లో పెట్టండి, మేము చూస్తామని అడిగాడు. తప్పకుండా పెడతానన్నాను. అలాగే ఈ అబ్బాయి నాకు ఇద్దరిని పరిచయం చేసి సబ్స్క్రైబ్ ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ నాన్న, నీకు కూడాను. వీళ్ళందరూ కూడా నన్ను చాలా అభిమానంగా పలకరించారండి. ఎంత సంతోషం వేసిందో. మొదటిసారి నేను ఒక పొలంలోకి వెళ్ళి కష్టం చేసే వాళ్ళతో మాట్లాడడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, నేను కూడా ఒక చెట్టు చూసాను, అన్ని పిందెలు ఎక్కువ ఉన్నాయి, కాయలు తక్కువ ఉన్నాయి. చాలా బాధేసింది. వాళ్ళు ఇంకంత బాధపడడంలో తప్పే ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.